హలో, వెల్కమ్ టు ఛానల్. నేను చెప్పే టాపిక్ మంచిగా అండి. చాలా మంది నాకు ఈ చెప్పిన తర్వాత కూడా చాలా మంది మెసేజ్ కాల్ చేస్తున్నారు అండి. సరే, గూగుల్ మ్యాప్ క్రియేట్ చేస్తున్నా కానీ నాకు మ్యాప్ క్రియేట్ అవ్వట్లేదు. లేదు, నాకు ఇష్యూస్ వస్తున్నాయి. నాకు వెబ్సైట్ లేదు. మీకు ఆల్రెడీ చెప్పానండి. వెబ్సైట్ లేకపోతే మీరు లింక్ అనే వెబ్సైట్ తీసుకొని మీరు కంప్లీట్గా ఇలా మీరు ఒక ఐకాన్ క్రియేట్ చేసుకోండి. మీ ఇన్ఫర్మేషన్ సంబంధించి మొత్తం ఇక్కడ పెట్టేసేయండి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ తగ్గట్టుగా మీరు లింక్ క్రియేట్ చేసుకొని మీ గూగుల్ మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను లొకేషన్ ఇది నాకు అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వాట్సాప్ ద్వారా తెప్పించుకున్నాను. ఇది ఒక ఫన్ మ్యాక్స్ ప్లే జోన్ అండి. సో బడగంపేటలో ఉన్న ఒక లొకేషన్ లో ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నా అంటే business.google.com/locations ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇది కంప్లీట్ గూగుల్ మై బిజినెస్ సంబంధించిన లింక్ అండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే సింగిల్ లొకేషన్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ మీ బిజినెస్ నేమ్, మీరు ఒక బిజినెస్ నేమ్ అనుకుంటారు కదా, ఆ బిజినెస్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిన్ గా ఆన్లైన్ రీటైల్ స్టోరా, లోకల్ స్టోరా, సర్వీస్ బిజినెస్. యువర్ బిజినెస్ మేక్ విజిట్ టు కస్టమర్. కస్టమర్ కెన్ విజిట్ యువర్ బిజినెస్ ఇన్ పర్సన్. కస్టమర్ కెన్ పర్చేస్ ప్రోడక్ట్ త్రూ యువర్ వెబ్సైట్. ఇక చూడండి, యువర్ బిజినెస్ మేక్ విజిట్ యువర్ కస్టమర్. సో నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ మీకు సంబంధించిన గేమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంప్లీట్ గా ప్లే జోన్ క్లిక్ చేస్తే ప్లే జోన్ ఇన్ హైదరాబాద్ మీకు చాలా వరకు ఇలాంటి మొత్తం మ్యాప్స్ వస్తాయండి. ఇందులో మీకు వచ్చే కేటగిరీ ఏంటంటే చిల్డ్రన్స్. సో ఈ కేటగిరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు చిల్డ్రన్స్ అకామిడేషన్ సెంటర్. సో క్లిక్ ఫర్ నెక్స్ట్. తర్వాత మీరు ఏ రిలీజన్ లో మీరు అనుకుంటున్నారు? ఇండియా. యువర్ బిజినెస్ క్యాన్ రిక్వైర్ లొకేషన్ కస్టమర్ కెన్ విజిట్. సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ లో మీ స్ట్రీట్ అడ్రస్ ఇవంతా. దీన్ని ఒక నోట్ ప్యాడ్ లో ప్రిపేర్ చేసుకోండి. కంప్లీట్ గా ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ బిజినెస్ కేటగిరీ రిక్వైర్ ఏ లొకేషన్ కస్టమర్ కెన్ విజిట్. సో అయిపోయిన తర్వాత మీకు ఈ పిన్ నెంబర్ ఏముంది, తర్వాత మీకు ఏదైతే కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీ ఇక్కడ కంప్లీట్ గా ఎక్కువైంది అనుకోండి టెస్ట్, ఇక్కడ తీసేసేయండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. మ్యాప్ క్రియేట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, ఎలా క్రియేట్ చేస్తున్నాం మాత్రం చూసుకోవాలి. నెక్స్ట్. ఇది క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది చూడండి. ఇది కాదు, నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు లొకేషన్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది సార్ ఎట్లా అడ్జస్ట్ చేయాలంటే మీరు ఏవైతే పిన్ నెంబర్ లొకేషన్ ఇచ్చారో ఇక్కడ మీరు ఫస్ట్ లొకేషన్ చూసుకోవాలి. ఎక్కడ ఇచ్చారు, మీకు చుట్టుపక్కల ఏముంది, అన్ని ఇక్కడ మీకున్న ఆప్షన్స్ బట్టి మీరు మ్యాప్ క్రియేట్ చేసుకోవాలి. మిస్టర్ బ్రీడ్, ఇక్కడ కేఎన్ఆర్ బిల్డింగ్. సో ఇక్కడ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్టయితే అడ్జస్ట్, ఇక చూసుకోండి. ఎక్కడైతే మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇక చూసుకోండి కంప్లీట్ గా. సో ఇలా మీరు ఉంటాయి మొత్తం. సో కంప్లీట్ గా ఇలా క్రియేట్ చేసినప్పుడు మీకు ఏదైతే ఇక్కడ ఉందో అవన్నీ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఓవర్ వాటర్ ట్యాంక్ అని ఉంది. మీరు ఇక్కడ చేసిన దాంట్లో చూసుకోవాలి. సో మీకు ఎక్కడ వచ్చిందో చూసుకోండి. సో ఇక్కడ ఓవర్ ట్యాంక్ బండ్ ఉంది. సో ఇక్కడికి మీరు ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళాం కాబట్టి ఒకటే అండి, మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ చుట్టుపక్కల మీకు ఏమేమి ఉందో చూసుకోవడం అంతే. నేను అది మీకు చెప్తాను ఎలా చేసుకోవాలనేది. అది చూసుకొని చేసుకోవడం అండి కంప్లీట్గా. సో ఈ సర్కిల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఉంది, చూసారు కదా, చూడండి, హెచ్పి పెట్రోల్ పంప్.
ఇక్కడ వచ్చేసింది. ఇది మీ లొకేషన్, గుర్తుపెట్టుకోండి. డౌట్ ఉందంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది హెచ్పి పెట్రోల్ పంప్ అండి. ఇక కేఎన్ఆర్ ఎస్పిసి పాన్ షాప్ ఇక్కడ మీద వస్తుంది లొకేషన్. సో ఎగ్జాక్ట్ యొక్క లొకేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకో గుర్తుపెట్టుకో విషయం ఏంటంటే మనం మ్యాప్ క్రియేట్ చేసేటప్పుడు స్టోర్ నుంచి లెఫ్ట్ ఫోటో, స్టోర్ నుంచి రైట్ ఫోటోస్ కంపల్సరీ తీసుకోవాలండి. స్టోర్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మ్యాండేటరీ. మీరు డన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు డౌట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత కన్ఫర్మ్. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫోన్ నెంబర్ అండి. సో మనకు ఫోన్ నెంబర్ ఏది ఉన్నా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నోట్ ప్యాడ్. మనం ఏదో కాపీ చేద్దాం వేరే వెబ్సైట్ నుంచి అలా చేయదండి. మీకు ఏ ఫోన్ నెంబర్ ఉన్నా అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ మీకు ఆప్షన్ కాబట్టి ఏం చేస్తున్నాము, అలా చెప్పాను. లింక్ ట్రీ నుంచి నేను లింక్ క్రియేట్ చేసుకున్నాను. ఇది నా ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ. ఇది ఆప్షనల్ కాబట్టి క్లిక్ చేశాను. మనకు ఆప్షన్ ఉంటుందండి, కానీ ఏంటంటే మన లొకేషన్ కంపల్సరీ అన్నిటికీ మ్యాచ్ కావాలంటే మన వెబ్సైట్, మనం బేసిక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకోండి. మీకు ఇదివరకు గూగుల్ మ్యాప్ అనేది పిన్ నెంబర్ ద్వారా, వీడియో వెరిఫికేషన్ ద్వారా ఇలా జరుగుతుంది. ఇప్పుడు యువర్ నౌ వెరిఫైడ్. క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్లలో మీకు 10 AM నుంచి 9 PM. మీకు ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో అన్ని పెట్టుకోవచ్చు. ఏ రోజు క్లోజ్ టైం, ఏ రోజు ఓపెన్ టైమ్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయండి. సో ఇక చాలా ఓపికగా చేసుకుంటే మీకు బిజినెస్ అనేది కంప్లీట్గా మీరు చేసుకోవచ్చు. 9 PM. ఇప్పుడు 9 PM అనేది అన్నిట్లో సేమ్. సో కాబట్టి నేను అన్నిట్లో సేమ్ గా ఏం చేస్తున్నాను, అన్నిట్లో చేస్తున్నాను. ఈ 10 AM అనేది ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ ఓన్లీ 11 AM స్టార్ట్ అవుతుంది, మండే టు ఫ్రైడే. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన మనకు దాంట్లో సో టైమింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ ఆప్షన్ ఉన్నాయండి. సో కంప్లీట్ గా ఇక్కడ ఏమైతుందో అది ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెక్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత మేజర్గా అడిగేది డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ మీకు ఏది ఉన్నా కానీ, ఏది మీరు డిస్క్రిప్షన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ నెంబర్ ఆఫ్ టైం చెక్ చేసుకుని ఇవ్వండి. సో క్లిక్ ఇట్, మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేసాం. ఇక 750 క్యారెక్టర్స్ సపోర్ట్ అవుతుంది కాబట్టి ఇంకా మీరు ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. సో కాపీ చేసుకొని సో ఇక్కడ మీరు పెంచుకోండి. నెక్స్ట్ తర్వాత మేజర్గా మీ స్టోర్ ఫ్రంట్ ఫొటోస్. మీరు స్టోర్ ఫ్రంట్ ఫోటో కనుక ఇవ్వకపోతే మీకు జరిగే ప్రమాదం ఏంటంటే కంప్లీట్ గా మీది మ్యాప్ అనేది సస్పెండ్ అవుతుంది. మనం ఏదో ఇచ్చాం స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ అంటే అలా కాదండి. ఇది విజిబుల్ కావాలి ఫొటోస్ మనకి. మనం ఎక్కడ మనం కిడ్స్ ప్లే జోన్ ఇస్తున్నాము, లాంగ్ నుంచి షార్ట్ నుంచి కంప్లీట్ గా ఫొటోస్ అనేది మ్యాచ్ అవ్వాలండి. సో మనకి ఏంటంటే మనము లెంత్ ఇస్తాం తక్కువ. మనకి ఏంటంటే మేజర్ ఏంటంటే ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందో జనాలకు తెలియాలి. సో ఆటోమేటిక్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని స్టోర్ ఫ్రంట్ ఫొటోస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు క్రియేట్ చేసేటప్పుడే మీ యొక్క బిజినెస్ లొకేషన్ సస్పెండ్ కావచ్చు అండి. ఎందుకు సస్పెండ్ అవుతుందంటే మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చేసేటప్పుడు ప్రాపర్గా మీ బిజినెస్ చూసుకోవాలి. ఇక్కడ ఏమైనా సస్పెండ్ అవుతే ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుంది. ఇక సస్పెండ్ కాలేదు, క్లిక్ ఫర్ నెక్స్ట్. నేను ప్రతిదీ అప్డేట్ చేశాను, క్లియర్గా అప్డేట్స్ పెడుతున్నాను. చూసారు కదా, మ్యాప్ క్లియర్ చేసేటప్పుడు విత్ వెబ్సైట్ ఆర్ వితౌట్ వెబ్సైట్ ఏదైనా మనం చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనకి ఏంది, ప్లే జోన్ వచ్చేసింది, ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది, మీకు ఇచ్చేసాం. ఇప్పుడు రివ్యూస్ రాసుకోవాలంటే కూడా వాళ్ళు హ్యాపీగా రివ్యూస్ రాసుకోవచ్చు. ఇప్పుడు రివ్యూ క్లిక్ చేశాను, ఇప్పుడు ఇచ్చేసాను, హ్యాపీగా రివ్యూ వాళ్ళు మన బిజినెస్కి రాసుకోవచ్చు. సో ఇలాంటి ఎలాంటి ఆప్షన్స్ అయినా మనకు ప్లే జోన్కి ఇవ్వచ్చండి. అయితే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ప్రతి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీకు ఫోన్ నెంబర్ ఇమీడియట్గా అప్డేట్ కాదండి, అది ఒక్కటే డ్రాబ్యాక్. సో దానికి కొంచెం టైం పడుతుంది. అది వెరిఫై అయ్యాక మీకు ఇక్కడ కంప్లీట్గా మీకు అనేది ఆప్షన్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇలాగా మనము ఎలాంటి గూగుల్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాప్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను కంప్లీట్గా మీ మ్యాప్ క్రియేట్ చేసి మీ బిజినెస్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బిజినెస్కి ఎగ్జిస్టింగ్ మ్యాప్ ఉంటే కూడా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అండి, అలా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో కాబట్టి మీకు ఎలాంటి మ్యాప్ ఉన్నా చేసుకోవచ్చు. మీ మ్యాప్ కనుక సస్పెండ్ అవుతే, మ్యాప్ సస్పెండ్ అయింది, డిజేబుల్ అవుతే ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే కనుకనే మనం దాన్ని యాక్టివేట్ చేయగలుగుతాం. స్టోర్ ఫ్రంట్ ఫోటోస్ కరెక్ట్గా ప్రాపర్గా ఉంటేనే మన యాక్టివేట్ అనేది జరుగుతుంది. సో మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.